హలో అందరికీ తిరిగి మన తెలుగు వరల్డ్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మన ఛానల్లో తెలుసుకుందాం. ప్రపంచంలో అతిపెద్ద దేవాలయం ఏంటో అది ఎక్కడుందో మీకు తెలుసా? మధ్యరాత్రి నక్షత్రాలు కాంతి విరజిమ్ముతున్నప్పుడు కాంబోడియా అడవుల్లో ఒక అద్భుత నిర్మాణం నిశ్శబ్దంగా నిలుస్తుంది. అదే ఆంగోర్ క్వాట్ అంటే పట్టణ దేవాలయం అని అర్థం. కాంబోడియా దేశంలో ఉన్న ఈ మహాదేవాలయం 402 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది. దీనివల్లే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన కట్టడంగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకుంది. ఇది కేవలం ఆలయం కాదు, చరిత్ర, శిల్పకళ, భక్తి, ఇంజనీరింగ్ ఇవన్నీ కలిసిన ఒక అద్భుతం. ప్రతి ఉదయం సూర్యుడు ఉదయిస్తే దేవాలయం బంగారు వెలుగుల్లో మెరిసిపోతుంది. ఆ దృశ్యం ఒక కలల ప్రపంచం. ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో 2వ సూర్యవర్మన్ అనే ఖేర్మ్ రాజు సుమారు 30 సంవత్సరాలు కష్టపడి నిర్మించాడు. ఈ ఆలయం విష్ణుమూర్తికి అంకితం చేయబడింది. దీని అసలు పేరు పరామ విష్ణులోకం. దీని మధ్యలో ఉన్న 5 తామర మొగ్గల ఆకారంలోని గోపురాలు, మధ్య గోపురం మేరు పర్వతాన్ని అంటే దేవతల నివాసాన్ని సూచిస్తుంది. దేవాలయం చుట్టూ ఉన్న గోడలపై 12,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అద్భుతమైన రాతి శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. అందులో రామాయణం, మహాభారతం యుద్ధ దృశ్యాలు, రాజు సూర్యవర్మన్ సైన్యపు ప్రదర్శన మరియు క్షీరసాగర మథనం వంటి దృశ్యాలు అత్యంత వివరంగా కనిపిస్తాయి. చాలా హిందూ దేవాలయాలు తూర్పు వైపు నిర్మించబడతాయి, కానీ అంగోర్ క్వాట్ మాత్రం పడమటి వైపు ముఖం పెట్టి ఉంటుంది. దీనిని మరణాంతర దేవాలయంగా నిర్మించారని కొందరు చెబుతుంటారు. ప్రారంభంలో ఇది విష్ణుమూర్తికి అంకితం చేసిన హిందూ దేవాలయం. తర్వాత కాలక్రమంలో బౌద్ధ దేవాలయంగా మారింది. దేవాలయం చుట్టూ ఉన్న 200 మీటర్ల వెడల్పైన పెద్ద కాలువ దాని పునాదులను స్థిరంగా ఉంచడమే కాకుండా పురాతన ఖమేర్ నీటి నిల్వ వ్యవస్థలో భాగంగా ఉంది. అంగోర్ క్వాట్ కేవలం దేవాలయం కాదు, ఇది గొప్ప నాగరికత, ఇంజనీరింగ్, కళా నైపుణ్యం, భక్తి అన్నిటి సమ్మేళనం. ఇది ఇప్పుడు అది యునెస్కో వారసత్వ స్థలం. కాంబోడియా జెండాపై కూడా ఈ ఆలయానికి గౌరవ స్థానం ఉంది. ఇది కేవలం రాతితో చేసిన దేవాలయం కాదు, దీని వెనుక ఉన్న కథ, నిర్మాణం, రహస్యం ఇప్పటికీ ప్రపంచానికి సవాల్ విసురుతూనే ఉంది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో చెప్పండి. ఇలాంటి చరిత్ర రహస్యాల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అందరికీ బాయ్.